హాయ్ అండి. మీరు చూస్తున్న సంధ్యా రాగం ఛానల్. నేను మీ ఈశ్వరీరావు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ వీడియో. నేను వీడియోలో కనిపించడానికి అంతగా ప్రిఫరెన్స్ ఇవ్వను. ముందు ముందు చేయబోయే వీడియోలో తప్పకుండా కనిపిస్తాను. ఇది ద్వాదశి రోజున తీసిన వీడియో అండి. అందరూ తులసికోట పూజ చేస్తున్నారు కదా, నాకు కూడా చేయాలనిపించింది. కానీ మా అత్తగారు మనకు తులసికోట ఆనవేయలేదమ్మా, అది నిలబడదు అని చెప్పారు. కానీ కొన్ని సంవత్సరాలుగా మేము ఎప్పుడూ తులసికోట పూజ చేసింది లేదు. కానీ ఈసారి ఎందుకో మనసులో బాగా అనిపించింది పూజ చేయాలి అని చెప్పి, ఇంకా అప్పటికప్పుడు ఉన్న దాంట్లో ఇలా సెట్ చేసుకొని ఇంటి ముందు ఉన్న తక్కువ ప్లేస్లోనే ఇలా తులసికోట పూజ చేసుకున్నానండి. పైగా ఇక్కడ ఎండ కూడా అంతగా తగలదు. తులసి మొక్క అయితే తెచ్చుకొని పూజ చేసుకున్నాను. ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ క్లిక్ చేయండి. మార్కెట్లోకి వెళ్ళి అవసరం ఉన్నవి లేనివి అన్నీ కొనుక్కొని తెచ్చేసుకొని హడావిడి చేసేసుకోకుండా ఉన్న దాంట్లో ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను. ఎలా ఉందో చూసి చెప్పండి. మనం ఇప్పుడు టెర్రస్ మీదకి వెళ్తున్నామండి. నాకు ఒక సలహా కావాలి. నాకు మొక్కల గురించి అంతగా అవగాహన లేదండి. ఎలా నాటాలి, ఏ మట్టి వేయాలి అని కూడా అస్సలు తెలీదు. కానీ కెమికల్స్ లేకుండా మొక్కలైతే పెంచాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మందారం మొక్కేసి 2 నెలలు అవుతుంది. మొదట బాగానే ఉంది, తర్వాత ఇలా అయిపోయింది. దీన్ని పురుగు పట్టడం అంటారో, వైరస్, ఫంగస్ ఏమంటారో నాకు తెలీదు. మీకు ఎవరికైనా దీనికి సొల్యూషన్ తెలిస్తే కొంచెం కామెంట్ బాక్స్లో చెప్పండి. మొన్న వాడపల్లి వెళ్ళినప్పుడు కొన్ని మొక్కలు కొన్నానండి. అక్కడ నర్సరీలు చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా వాడపల్లి వెళ్తే కనుక అక్కడ గుడి దగ్గర ఉన్న నర్సరీల కన్నా మీకు ఎంట్రన్స్లో ఒక సింగిల్గా ఉన్న ఒక నర్సరీ కనిపిస్తుందండి. అక్కడైతే మనం బేరమాడి తక్కువ రేటు తీసుకోవచ్చు. గుడి దగ్గర అయితే మనకు అంత అవకాశం ఉండదు. వాళ్ళు ఎంత చెప్తే అంతకు తీసుకోవాలి. వాడపల్లిని కోనసీమ తిరుమల అని కూడా పిలుస్తారండి. ఈ గుడి చాలా ఫేమస్. ఇక్కడ 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేసినట్లయితే ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుంది అంటారండి. తప్పకుండా తీరుతుంది. చాలామంది భక్తులు చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తారు. శనివారం అస్సలు గుడి ఖాళీ ఉండదండి. నేనైతే ఫ్రైడే వెళ్ళడం వల్ల మీకు కొంచెం వీడియో తీసి పెట్టాను. శనివారం అయితే అస్సలు ఖాళీ ఉండదు. కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అండి. ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. మీకు ఈ గుడి గురించి ఏమైనా వివరాలు కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ప్రతిదానికి ఆన్సర్ చెప్తాను. ఈ మందారం మొక్క గురించి అయితే నాకు సొల్యూషన్ చెప్పండి కామెంట్ బాక్స్లో. నేను మళ్ళీ దాన్ని పాటించి ఎలా ఉంది అంటే రిజల్ట్ మీకు మళ్ళీ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.